శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న వాహనాలు అధిక శబ్దం కలిగించే సైలెన్సర్లను ఏలూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలపై ఏలూరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు అధిక శబ్దం చేస్తున్న ద్విచక్ర వాహనాలు గుర్తించి వారి లైసెన్సులను సైలెన్సర్లను తొలగించి ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గుండె జబ్బులు కలిగినటువంటి వారు ఇతర జబ్బులు కలిగినటువంటి వారికి శబ్ద కాలుష్యం పెనుముప్పుగా మారిందని అన్నారు. ట్రాఫిక్ పోలీసులకు ప్రజలందరూ సహకరించి ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయాలని జిల్లా ఎస్పీ అన్నారు. ఈ మాడిఫైడ్ సైలెన్సర్లన్నీ పట్టుకొని సీజ్ చేయడం జరిగింది. ఈ మాడిఫైడ్ సైలెన్సర్లు కూడా ఒక నిర్ణీత డెసిబెల్ కి మించి ఉండకూడదు. ఇలాంటి మాడిఫైడ్ సైలెన్సర్ల ద్వారా ఎక్కువ సౌండ్ ని ఉత్పత్తి చేసి ప్రజలకి, కామన్ గా రోడ్డు మీద వెళ్తున్న వారికి చాలా ఆరోగ్యానికి కూడా హానికరం. ముఖ్యంగా వృద్ధులకు కానీ, అమ్మాయిలకు కానీ ఇంకా చాలా ఇన్కన్వీనియన్స్ గా ఉంటది. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఏలూరు పోలీస్ తరఫున ఇంకొకసారి గట్టిగా హెచ్చరిస్తున్నాం. ఇట్లాంటి సైలెన్సర్లు పెట్టుకోవడము, తర్వాత ఇలాంటి సైలెన్సర్లు తయారు చేసే వాళ్ళకి, ఇవి కాకుండా ఇలాంటి ఆల్రెడీ ఏలూరు నగరం అంతా కూడా డ్రోన్ పర్యవేక్షణలో ఉంది. మీరు చూస్తున్నారు, ప్రతి కాలేజ్లో అమ్మాయిలందరూ కాలేజ్కి వస్తున్నప్పుడు, కాలేజ్కి వెళ్తున్నప్పుడు కూడా డ్రోన్స్ అక్కడ గస్తీ తిరుగుతున్నాయి. ఎవరైనా ఇట్లాంటి ఈవ్ టీజింగ్ కి పాల్పడినా, ఇట్లా ర్యాష్ డ్రైవింగ్ లాంటివి చేసి ఎవరికైనా ఇబ్బంది కలిగించినా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మీ మీద షీట్స్ కూడా ఓపెన్ చేస్తారు. సెక్షువల్ అఫెండర్స్ కింద, ఈవ్ టీజర్స్ కింద ప్రత్యేకంగా షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీని బారిన పడుతున్న విద్యార్థులు